జయ శ్రీ మాతా శ్రీ మహారాజ్యకి జయ. శ్రీమద్ భాగవతం దశమ స్కంధంలో శ్రీకృష్ణుడు యోగమాయాదేవిని తన దగ్గరికి పిలిపించాడు. ఆవిడ జగన్మాత, మహామాయ, యోగమాయ, పరాశక్తి, ఇలా ఎన్నో నామాలతో పిలువబడుతూ ఉంటుంది అమ్మవారు. అటువంటి అమ్మవారిని తన దగ్గరికి పిలిచి, నువ్వు తక్షణం భూలోకానికి వెళ్ళు, దేవకీదేవి గర్భంలో ఉన్న 7వ బిడ్డని బయటికి తీసి పెకలించి రోహిణీ గర్భంలో పెట్టు. రోహిణి వసుదేవస్య భార్యాస్తే నందుగోకులే. రోహిణి వసుదేవుడి పెద్ద భార్య, ప్రస్తుతం నందగోకులంలో ఉంది. ప్రస్తుతం నందగోకులంలో ఉన్న ఆవిడ కడుపులో ఈ బిడ్డను పెట్టి, ఆ తర్వాత నేను దేవకీదేవి 8వ గర్భంలో ప్రవేశిస్తాను. సరిగ్గా అదే సమయంలో నువ్వు నందుని భార్య యశోదా గర్భంలో ప్రవేశించి పుట్టాక నీ స్థానంలోకి నేను, నా స్థానంలోకి నువ్వు వద్దాం. ఈ పనులు చేసిన నిన్ను 14 నామములతో భూలోకంలో మానవులు స్తోత్రం చేసి గుడులు కట్టి గోపురాలు కట్టి పూజిస్తారు అన్నాడు. ఆ తర్వాత ఆ జగన్మాత నందునికి కూతురిగా పుట్టింది, కంసుడిని బెదిరించింది, ఆ తర్వాత అదృశ్యురాలైపోయింది. ఆవిడికి అప్పటి నుంచి 14 నామములతో భూలోకంలో ఆలయాలు ఏర్పడ్డాయి అని భాగవతం చెబుతోంది. ఇంకా దేవీ భాగవతం ఏముంటుంది? అమ్మవారు యుగయుగములుగా అనేక నామములతో ఉన్నది. అందులో కూడా 14 నామములు, 14 నామములు బాగా ప్రసిద్ధికి ఎక్కాయి. మీకు వీలుంటే భాగవతం దశమ స్కంధం మూలం చూడండి ముందు, తర్వాత పోతన గారి చదవండి. ఆ 14 నామాలు ఏమిటి? దుర్గా, భద్రకాళి, కుముద, విజయ, వైష్ణవి, చండిక, శారద, నారాయణి, ఈశాన, అంబిక, మాధవి, కన్యక, మాయ, భద్ర. ఈ 14 నామాలు. అందులో ఒక నామం కన్యక. కన్యక అనే పేరుతో నిన్ను మానవులు స్తుతిస్తారు, పూజించి తరిస్తారు. అలా ఈ కన్యకానామం ఎప్పుడో పురాణాల్లో చెప్పారు. ఆ జగన్మాత మళ్ళీ మనల్ని అనుగ్రహించడానికి కలియుగంలో అవతరించింది. ఆ తర్వాత కన్యక వాసవి కన్యకగా మారింది. ఎప్పుడు అమ్మవారిని సిరి అనేటటువంటి ఒక దివ్య బీజముతో ఉచ్చరించి పూజించాలి అని శాస్త్రం చెబుతున్నది. సంస్కృతంలో ధాతువులను ఉంటాయి, అందులో శ్రింగ్ అని ఒక ధాతువు ఉంది. శ్రింగ్ సేవాయాం. ఈ ధాతువు నుంచి శ్రీ అనేటటువంటి అక్షరం ఏర్పడింది. దీనికి అర్థం ఏమిటి? ఎవరైనా అమ్మవారిని సేవిస్తే అప్పుడు అమ్మవారు వాళ్ళని సేవించడం మొదలెడుతుంది. భగవంతుని లక్షణం ఏమిటంటే దాసుడికి తాను దాసుడిని సేవిస్తాడు. ఆయన కరుణది. అలాగే అమ్మవారు ఏం చేస్తుందనమాట, ఎవరైనా మీలో భక్తితో శ్రద్ధతో అమ్మని పూజిస్తే, దగ్గరికి చేరితే, ఆ క్షణం నుంచి మీ ఇంట్లో చేరి, మీ ఇంట్లో వాహనాల రూపంలోనూ, భార్య రూపంలోనూ, భర్త రూపంలోనూ, పిల్లల రూపంలోనూ, సంతోష రూపంలో, ఆరోగ్య రూపంలో, ధన రూపంలో, ధాన్య రూపంలో, యశో రూపంలో సేవిస్తూ ఉంటుంది. అందుకని శ్రీ అన్నారు. ఈ విధంగా కూడా శ్రీ వాసవి కన్యక అయ్యింది. ఆవిడ కంటే గొప్ప అధిష్టాన దేవత లేదు. ఈశ్వరి అంటే ఆధిపత్యం కలిగిన స్త్రీ, అధిష్టాన దేవత. పరమ ఈశ్వరి, పరమేశ్వరి. వెరసి శ్రీ వాసవి కన్యగా పరమేశ్వరి అన్నారు.